వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతున్నది. సో అక్టోబర్లో షెడ్యూల్ అయింది. గ్రూప్ 2 ప్రస్తుతం అయితే ఆగస్ట్ నెలలో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సరే, విద్యార్థులు కొంతమంది ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామినేషన్ డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఎనీవే, డిసెంబర్లో ఉన్నా సరే ప్రిపేర్ కావాల్సిందే. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్న గందరగోళం ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలన్నా, సో ఒకటేమో డిస్క్రిప్టివ్ టైప్లో ఉన్నది, మరొకటేమో ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నది అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ సమాధానమే మనకి సెషన్ అన్నమాట. వాస్తవమే, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ వేరు, దాని అవసరాలు వేరు, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ వేరు, దాని అవసరాలు, దానికి ప్రిపేర్ అయ్యే ఇది వేరు. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చేసుకోవడం ద్వారా రెండింట్లోనూ మంచి మార్కులు సాధించవచ్చు. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక టాపిక్ తీసుకొని చెప్తున్నాం. ఇది మీరు అదర్ సబ్జెక్ట్స్ కూడా అనువర్తనం చేయవచ్చు. సో మనకు ఎకానమీ అన్నది గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో కూడా 150 మార్కులకు ఉన్నది తెలిసిందే తెలంగాణలో. అండ్ అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా సో పేపర్ 4 రూపంలో ఉన్నది. మీరు చూడండి, ఈ టాపిక్స్ ఏవైతున్నాయో, నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం, కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతి, నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ అంటే నామమాత్రపు ఆదాయము, వాస్తవ ఆదాయము, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఆ నిర్మాణము, వృద్ధి, సెక్టోరల్ ట్రెండ్స్, ఈ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల పాత్ర. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకు రైట్ మెయిన్స్లో నేను చెప్పినాను. ఇవి గ్రూప్ 2లో కూడా ఉన్నాయి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, అక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకు ఈ టాపిక్స్ అన్ని ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి మీరు ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ కావాలి, సేమ్ విధంగా ప్రిపేర్ కావాలి. మీరు ప్రిలిమ్స్ ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి జాతీయ ఆదాయం అంటే అవగాహన ఉండే ఉంటుంది మీకు. సో వస్తు సేవల ఉత్పత్తినే జీడిపిగా మనం చెప్తూ ఉంటాం. వీటిని మానిటర్ లైక్ ద్రవ్య రూపంలో మార్చడమే ఆదాయంగా చెప్పడం అన్నమాట. ఇంకా జాతీయ ఆదాయ భావనలు అనేవి మీకున్నాయి, జీడిపి, జిఎన్పి, మనకు మార్కెట్ ధరల్లో, కారక ఆదాయాల్లో, అదేవిధంగా స్థూల, నికర, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. మొదలు మీరు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోవాల్సిందే, తప్పదు. సో జాతీయ ఆదాయం కాన్సెప్ట్స్ అండ్ జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి, సో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ పద్ధతి, సో ఇలా ఓకే, వ్యయ పద్ధతి, ఇవన్నీ కూడా పద్ధతులు నేర్చుకుంటారు కదా. సో ముందుగా మీరు ఏం చేయాలి అని అంటే గ్రూప్ 2కు సంబంధించిన మొత్తం కంటెంట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్. సో జాతీయ ఆదాయం భావన ఏంటి, భావనలు, సో ఇంతకుముందు చెప్పినాం కదా, జీడిపి, జిఎన్పి, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎన్డిపి, ఎన్ఎన్పి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకే, మనకు ఉత్పత్తి కారకాల వద్ద అండ్ అదేవిధంగా మనకు మార్కెట్ రేట్ వద్ద, అదేవిధంగా ఆధార సంవత్సరాల్లో అంటే ఏంటి అండ్ ప్రస్తుత సంవత్సరం అంటే ఏంటి, రియల్ ఇన్కమ్కి అంటే వాస్తవ ఆదాయానికి అండ్ నామమాత్ర ఆదాయానికి తేడా ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో అవి మీకు వచ్చిన తర్వాత మొదలుగా మీరు వ్యవసాయ రంగం ఏ విధంగా మనకు వాటా అనేది ఉన్నది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, అండ్ వివిధ పంచవర్ష ప్రణాళికల కాలంలో వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉన్నది, సంస్కరణలకు ముందు ఎట్లా ఉంది, సంస్కరణల తర్వాత ఎట్లా ఉంది, రిఫార్మ్స్కు ముందు రిఫార్మ్స్కు తర్వాత ఎట్లా ఉన్నది. సో ఇవి మనం గణాంకాలు అబ్జర్వ్ చేయాలి. ఈ గణాంకాలన్నీ కూడా మనకు MCQs ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి, రైట్. సో ఆ విధంగా గ్రూప్ 2కు మొదలు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ మీరు గ్రూప్ 2కు ప్రిపేర్ అయిన తర్వాత మీకు కాన్సెప్ట్స్ బాగా వచ్చినట్టు అక్కడ గణాంకాలు, సో నేను ముందుగా చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనకు ఆదాయం మారుతుంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎలా ఉంది, సంస్కరణలకు ముందు ఎట్లా ఉన్నది, సంస్కరణ తర్వాత ఏ విధంగా మారుతూ వచ్చింది, ఆ ధోరణులను కూడా గమనించాలి మీరు. అదేవిధంగా గరిష్టంగా ఎప్పుడు వాటాను కలిగి ఉన్నది, కనిష్టంగా ఎప్పుడు కలిగి ఉన్నది, సో ఈ ట్రెండ్ను గమనించాలి, రైట్. ఆ వాల్యూస్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే మీరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కు ఈ జాతీయ ఆదాయం అనే టాపిక్ చదివినారో
గ్రూప్ 2 ఎగ్జామినేషన్లోనే మీరు చదివి ఉండాలి, రైట్? అంటే గ్రూప్ 2కు స్పెసిఫిక్గా రాసిన ఏ మెటీరియల్ అయినా సరే మీరు చదవచ్చు. నెక్స్ట్, ఇదే జాతీయ ఆదాయానికి సంబంధించి మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, అంటే ఎంసీక్యూస్ అన్నమాట. అదే టాపిక్కు సంబంధించి ఎంసీక్యూస్ని అటెంప్ట్ చేయండి. సో ఇదంతా మనకు సుదీర్ఘకాలం జరగవసరం లేదు. సో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా అటెంప్ట్ చేసేయండి. ఒక 50-60 క్వశ్చన్స్, మనకు బోలెడు క్వశ్చన్స్ జాతీయ ఆదాయం పైన అందుబాటులో ఉన్నాయి. మీరు నెట్లో సెర్చ్ చేసినా ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లేదు మీకు ఏదైనా ఇష్టమైన పబ్లికేషన్స్ బుక్స్ ఉంటే వాటిని కూడా రిఫర్ చేయొచ్చు. సో ఎక్కువగా కాన్సెప్ట్స్లో ఎక్కువగా తప్పులు చేస్తున్నారా, లేదా ట్రెండ్స్లో ఎక్కువ తప్పులు చేస్తున్నారా, లేదా సెక్టోరల్ వాటా పారిశ్రామిక రంగం బాట, వ్యవసాయ రంగం బాట ఇక్కడ ఎక్కువ తప్పులు చేస్తున్నారా, సేవా రంగం బాట అన్నది ఒకసారి పరిశీలించుకోండి. సో ఇలా ఒక్కసారి మీకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చిన తర్వాత అప్పుడు మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి, ఏది మెయిన్స్కు సంబంధించి. నేను క్వశ్చన్స్ రాసుకోలేను అంటే ఆల్రెడీ మనకు చాలా టెస్ట్ సిరీస్ అమిగోస్ ఐఎస్ టెస్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది. జాతీయ ఆదాయం పైన ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఏమనంటాడు, జాతీయ ఆదాయంలో వివిధ వ్యవసాయ రంగం పాత్ర ఎలా ఉన్నది ఒకసారి పరిశీలించండి అన్నారనుకోండి, మీకు గ్రూప్ 2కు ప్రిపేర్ అయిన ఆ డేటానే మనకు కనిపిస్తుంది. సో ఏ విధంగా రాసుకోవచ్చు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా కలిగిన వ్యవసాయ రంగం ఈరోజు చివరి స్థానానికి వచ్చింది, సేవా రంగం అగ్రస్థానానికి వెళ్ళింది. సో ఇట్లా మనం రాయొచ్చు. సో నెక్స్ట్, మరి వ్యవసాయ రంగం ఎందుకు ఇట్లా మనకు మెల్లిమెల్లిగా క్రమంగా జాతీయ ఆదాయం తన వాటాను తగ్గిపోతుంది, వాటాను తగ్గిపోతుంది, ఎట్ ద సేమ్ టైం ఆదాయం కూడా తగ్గిపోతుందా లేదా. నెక్స్ట్ ఇంకా మీరు ఏ విధంగా ఆ క్వశ్చన్ అడిగారు, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఈ గ్రూప్ 2లో సేకరించిన గణాంకాల ఆధారంగానే మీరు మీ ఆన్సర్ని రీడిజైన్ చేసుకోవచ్చు. లేదు అనంటే జాతీయ ఆదాయ మనము జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతులను రాయండి, ఏ విధంగా మనం మెజర్మెంట్ చేస్తామన్నమాట, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా మెజర్ చేస్తాం. సో మనకు ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి ఉన్నాయి కదా. సో అక్కడ మనం ఈక్వేషన్స్ అవన్నీ కూడా నేర్చుకొని ఉండుంటాం. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ అన్ని రాయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. సో జాతీయ వస్తు సేవల ఉత్పత్తినే జాతీయ ఆదాయం అంటాం, ద్రవ్య రూపంలో దీన్ని వ్యక్తం చేస్తాం. సో జాతీయ ఆదాయాన్ని కొలిచేందుకు మనకు ఈ పద్ధతులు అనేవి ఉన్నాయి. మరి అన్నిటికంటే శాస్త్రీయపరమైన పద్ధతి ఈ పద్ధతి. భారతదేశంలో మరి ఈ 3 రంగాలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, భారతదేశంలో 3 రకాల ఆదాయ పద్ధతులను మనం వినియోగిస్తున్నాం. సో ఏ రంగానికి ఏ పద్ధతి మనం స్వీకరిస్తున్నాం అని చెప్తాం. అదేవిధంగా మీరు జాతీయ ఆదాయం చదివేటప్పుడు, గ్రూప్ 2 చదివేటప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఎవరెవరు జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. ఉదాహరణకు దాదాబాయి నౌరోజీ గారు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని కానీ లేదా పేదరికాన్ని కానీ గణించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ను సైంటిఫిక్గా కొలిచిన వారు ఎవరంటే ప్రొఫెసర్ వికేఆర్వి రావు అని ఉంటారు. సో ఇప్పుడు మనం గ్రూప్ 2 నేర్చుకునేప్పుడు వీళ్ళిద్దరే కాదు, సో మనకు దాదాబాయి నౌరోజీ గారి తర్వాత డిగ్బీ అని చెప్పి చాలామంది వ్యక్తులు మీరు చదివి ఉంటారు కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు స్వాతంత్రానికి పూర్వం గణించిన పద్ధతులను ఒకసారి సమీక్షించండి అని గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, చూస్తారనమాట. మరి జాతీయ ఆదాయాన్ని అప్పుడు గురించినప్పుడు వాళ్ళు ఏ పద్ధతిని యూజ్ చేశారు, అది మనము పరిశీలించవచ్చు. శాస్త్రీయ పద్ధతి అని చెప్పి ప్రొఫెసర్ వికేఆర్వి రావు అంటున్నాం, అది ఏ విధంగా శాస్త్రీయమైన పద్ధతి, ఇప్పుడు ఆ పద్ధతిని ఏం మనం వినియోగించుకుంటూ ఉన్నాము, అదేవిధంగా మనకు మహలనోబిస్ పాత్ర ఏంటి, రైట్? అండ్ జాతీయ ఆదాయ వ్యవస్థలు భారతదేశంలో ఎట్లా డెవలప్ అయినాయి, దాదాబాయి నౌరు నుంచి ప్రస్తుతం మనకు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కమిటీ అది ఏర్పాటయ్యే వరకు, ఇప్పుడు ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని గణిస్తున్న వ్యవస్థ వచ్చే వరకు ఏమేమి మార్పులు ఉన్నాయో గ్రూప్ 2లో నేర్చుకొని ఉంటారు కాబట్టి మీరు అది చక్కగా వర్ణించవచ్చు. ఎగ్జాక్ట్గా వాల్యూస్ గ్రూప్ 1 రాసినప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు, ట్రెండ్స్ ధోరణులు రాస్తే సరిపోతుంది అనమాట. అంటే 2 ఎగ్జామినేషన్స్లో క్రాక్ చేయాలనుకున్న సీరియస్ ఆస్పిరెంట్స్ మొదలు గ్రూప్ 2కు చదివి గ్రూప్ 2కు సంబంధించిన మొత్తం అదే డేటాను మెయిన్స్కు రీడిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? లేదు అనంటే మనకు ఆల్రెడీ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉంటే లేదా కంటెంట్ ఉంటే జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతులు అంటే మీకు బేసిక్స్ అన్ని తెలిసి ఉన్నాయనుకోండి, జాతీయాన్ని గణించే పద్ధతులు మొత్తం ఏ విధంగా మీరు రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత అందులో ఒక్కొక్క దాన్ని మీరు మెయిన్స్కు
విడదీసుకోవచ్చు. సో గ్రూప్ 2కు ముందు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మనకు జరుగుతున్న నేపథ్యం, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆగస్ట్లో ఉన్న షెడ్యూల్. ఇప్పుడు గ్రూప్ 2 జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్ 2 సిలబస్లోనివే మొత్తంగా చదివి, అండ్ గ్రూప్ 2లో లేనివి గ్రూప్ 1లో ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, అవి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ తర్వాత మనం చేయవచ్చు. అంటే ఆగస్ట్ 7th 8th తర్వాత ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కు ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్ ఎస్సే కానీ, అండ్ మోర్ ఓవర్ మీరు ఈ టాపిక్స్ అన్ని పూర్తి చేస్తే ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సొసైటీ కానీ, పాలిటీ కానీ, ఇవి పూర్తి చేస్తే ఇవే అంశాలు మనకు జనరల్ ఎస్సేలో ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి జనరల్ ఎస్సే కానీ, డాటా ఇంటర్ప్రిటేషన్ కానీ, ఇంగ్లీష్ కానీ మనం చేయవచ్చు. ఇంగ్లీష్ గ్రూప్ 2లో ఉన్నది, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉంది కాబట్టి మీరు అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే, పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మీకు అన్ని టాపిక్స్ ఇక్కడ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అంటే పేదరికము, నిరుద్యోగము, అంటే పేదరిక భావనలు, అదేవిధంగా ఆదాయం ఆధారంగా గణం. సో ఇట్లా ఏ టాపిక్ తీసుకున్నా ఇదొక్కటే నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పినాను. సో ఇప్పుడు గవర్నెన్స్, గ్రూప్ 2లో గవర్నెన్స్ లేదు, రైట్? మొదలు మన గ్రూప్ 2 జరగబోతుంది కాబట్టి గవర్నెన్స్ అనే టాపిక్ని మీరు అసలు ఇప్పుడు చదవకుండా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పైన గవర్నెన్స్ ఫోకస్ చేయొచ్చు. కానీ మనకు గ్రూప్ 2లో పాలిటీ అనేది ఉన్నది, రైట్? సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది మనకు గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో కూడా ఉన్నది. చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, రెగ్యులేటింగ్ చట్టం నుంచి మనకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు ఆ క్రమం ఏదైతే ఉందో, రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, ఆ తర్వాత చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, ఇవన్నీ చదువుకుని ఉంటారు. అవన్నీ మీకు స్పష్టమైన అవగాహన ఉంటాయి. సో యాజ్ టీజ్గా మీరు గ్రూప్ 1 మెయిన్స్లో అదే రాస్తారు, కాస్త భిన్నంగా రాస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని తెలియచేయండి అన్నప్పుడు మామూలుగా మీరు గ్రూప్ 1 ఓకే, గ్రూప్ 2లో, సో గ్రూప్ 2లో అంటే నా ఉద్దేశం ఎంసీక్యూస్లో ఎట్లా అడుగుతారు, భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని రాయండి అంటే ఈ పలాని ఏ చట్టంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు, ఏ చట్టంలో సమైక్య కోర్టు ఏర్పాటు, లేదా ఏ చట్టంలో మనకు మత ప్రాతిపదిక నియోజకవర్గాలను కేటాయించారు, ఇట్లా మనకు నేరుగా ఎంసీక్యూస్లో అడుగుతారు. అదే కంటెంట్స్ అవుతారు. అదే మీరు మెయిన్స్కి వచ్చేసరికి భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని చర్చించండి లేదా రాయండి అన్నప్పుడు, సో శాసన వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా డెవలప్ అయింది. సో శాసన వ్యవస్థ అంటే మనకు బ్రిటిష్ పాలనా కాలంలో మొట్టమొదటిసారిగా 1852లో వచ్చిన చార్టర్ చట్టంలో ప్రస్తావించినారు. ఆ తర్వాత మనకు ఈ 1862లో లెజిస్లేచర్ భారత్ సంబంధించిన ముగ్గురిని శాసన మండలిలో నియమించినారు. 92 కౌన్సిల్ చట్టంలో 1892 కౌన్సిల్ చట్టంలో మరొక భారతీయులు 10 నుంచి 16 మంది భారతీయులు నామినేట్ చేశారు. మరి 1909 మింటో మార్లే రిఫార్మ్స్లో మనకు ఏమని చర్చించినారు, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సామ్రాజ్యవాద శాసన మండలికి తీసుకొచ్చినారు. అదే మనకు 1919 చట్టంకి వచ్చేసరికి శాసనసభ ప్రవేశించింది. ఈ విధంగా శాసన వ్యవస్థ. అదేవిధంగా న్యాయ వ్యవస్థగానే మనం చూస్తే మొట్టమొదటి రెగ్యులేటింగ్ చట్టంలోనే సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఆ తర్వాత మనకు 1862 చట్టంలో హైకోర్టులు వచ్చినాయి. 1935లో సమాఖ్య కోర్టు అనేది వచ్చింది. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఏ విధంగా మారుతూ వచ్చింది. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ అని అంటాం కదా. సో ఇట్లా అదేవిధంగా ఇప్పుడున్న కాగ్ ఏ విధంగా మనకు ఆవిర్భవించింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ విధంగా ఆవిర్భవించిన, ఏ చట్టంలో ఏం ప్రస్తావించినారు. సో అంటే అదే టాపిక్ కాస్త డిఫరెంట్గా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఎగ్జామినేషన్స్ రాయబోతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ కావడం వల్ల, సో ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా సో ఈ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అలా చేసుకోవడం, కసరత్తు చేయడం వల్ల మనకు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఇన్ కేస్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్గా మనకు డిసెంబర్ నాటికి పోస్ట్పోన్ అయితే అప్పుడు కూడా మనం ఈ పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. కామన్ సిలబస్ గ్రూప్ 1 వరకు కామన్ సిలబస్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో లేని ఎక్స్ట్రా ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 వచ్చేసరికి అప్పుడు సన్నద్ధమవుతే సరిపోతుంది. సో మీరు అమిగోస్ ఐఏఎస్లో క్లాసులను తీసుకోవడం ద్వారా ఇలాంటి అవకాశాన్ని కూడా పొందవచ్చు. సో ఈ సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాను. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.